క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఎలా లేచారు? లేవగానే ప్రభువును స్తుతిస్తూ లేచారా? ఘనపరుస్తూ లేచారా? యేసయ్య నామాన్ని కొనియాడుతూ లేచారా? ఈరోజు ప్రభు మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి మిమ్మల్ని ఆదరించునుగాక, ధైర్యము కలుగజేయునుగాక, ప్రతి కీడు యేసు నామములో కొట్టివేయునుగాక, మీకు సమాధానము కలుగజేయునుగాక. ఈరోజు శుభవచనం కొరకు 99వ సంకీర్తనకు వచ్చామండి. చూడండి, ఒక మాట మీ కొరకు చదువుతాను. 5వ వచనం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఈరోజు శుభవచనం, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పైన 3వ వచనం కూడా, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. తర్వాత 9వ వచనంలో కూడా, 9 వచనాలు ఉన్నాయి కీర్తనలో. చూడండి, 3 సార్లు మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. చూడండి దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడు కదండి. విమోచించబడిన ఇశ్రాయేలు జనాంగము నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే ఆ సందర్భంలో ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన తర్వాత, శత్రువులు జలములలో మునిగిపోయిన తర్వాత మోషే పాట పాడతాడు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అయ్యా, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు కదండి. ఆయన వంటి వారెవరూ లేరు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో పేతురు కూడా ఈ మాట జ్ఞాపకం చేశాడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును, అంటే ఆయనను వెంబడించే వారందరూ, క్రీస్తు రక్తంలో కడుగబడిన వారందరూ పరిశుద్ధులుగా జీవించాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో 4 మాటలు, చాలా ప్రాముఖ్యమైన మాటలు ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తాను. 1, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఈ మాటలు చూస్తాం, వినుడి. 2వది నేర్చుకొనుడి. 3వది అనుసరించుడి. 4వది నడుచుకొనుడి. ప్రభు మనతో చెప్పే మాటలు మనం వినాలి, బాగా వినాలి. 2వది నేర్చుకోవాలి. విన్న విషయాలు విశ్వాస జీవితంలో నేర్చుకోవాలి. నేర్చుకున్న వాటి ప్రకారం అనుసరించాలి. అనుసరించే వాటి ప్రకారం నడుచుకోవటం మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మన విశ్వాస జీవితాన్ని వృద్ధి చేస్తాడు. నూరంతలుగా మనం ఫలిస్తాం కదండి. మన దేవుడు పరిశుద్ధుడు. వింటున్నాం, విన్న విషయాలు నేర్చుకోవాలి. నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి నేర్చుకోవాలి. నేర్చుకున్న విషయాన్ని అనుసరించాలి. అనుసరించే విషయాలను నడిచినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏం వింటున్నామో, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనే మాట, పరిశుద్ధత అనే మాట ఎక్కడొచ్చిన బైబిల్లో ప్రత్యేకత, టు బి సపరేటెడ్. యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి యేసు క్రీస్తు రక్తంలో కడుగబడిన మనం కూడా పరిశుద్ధులంగా ప్రత్యేకంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. పరిశుద్ధంగా జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు. సమస్త ప్రవర్తనలు యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన వారే పరిశుద్ధంగా జీవించగలరు. మొట్టమొదటి నేర్చుకోవాలి. యేసు ప్రభు సిలువ దగ్గరకు వచ్చి, యేసు ప్రభు నా కొరకు ఈ లోకంలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన వారే ప్రభువు కొరకు పరిశుద్ధులుగా జీవించగలరు కదండి. అలా పరిశుద్ధంగా జీవించే వారికి ప్రభు 3 ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. ఆ 3 క్లుప్తంగా చెప్తా చూడండి. 1, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. పరిశుద్ధతలో ఉన్న మొదటి భాగ్యం ఏంటంటే, మొదటి ఆశీర్వాదం ఏంటంటే
పరిశుద్ధత మనం ప్రభువును చూసేటట్టుగా నడిపిస్తుంది. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడుగబడి పాపములు ఒప్పుకొని పాపములకు పశ్చాత్తాపడి ప్రభువు నిమిత్తమై ప్రభువును చూస్తూ పరిశుద్ధంగా జీవిస్తారో వారు ప్రభువును చూస్తారు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడతారు. ఆయన ఉన్నట్టుగా ఆయనను చూస్తాము, కాబట్టి ఆయనను పోలి ఉంటాము. పరిశుద్ధతలో ఉన్న మొదటి ఆశీర్వాదం ప్రభువును చూచే ధన్యత పరిశుద్ధులకే ఉంటుంది. రెండవ భాగ్యం చూడండి, యెహోషువ గ్రంథం 3:7 రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి. పరిశుద్ధత జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తుంది. ఎక్కడ ఓడిపోయావో ఓటమిని విజయముగా మారుస్తుంది. ఎక్కడ బలహీనుడు అయ్యావో బలహీనతను బలము ధరించుకునేటట్టుగా చేస్తుంది. చూసారా ఎందుకు జీవితంలో అద్భుతాలు జరగటం లేదు? మీరు సూటిగా నన్ను ఒక ప్రశ్న అడిగితే, మీరు ప్రభువుని వెంబడిస్తున్నారు, ప్రభువును అనుసరిస్తున్నారు, కానీ ప్రభు జీవించినట్టుగా నడుచుకోలేకపోతున్నాం. మన విశ్వాస జీవితంలో పరిశుద్ధుడు కాబట్టి ప్రభు పరిశుద్ధతకు తగినట్టుగా మన విశ్వాస జీవితంలో మనం కూడా పరిశుద్ధులమై జీవిస్తే ప్రభు మన జీవితంలో ఈరోజే అద్భుతాలు చేస్తాడు. ఈరోజే, ఎప్పుడో కాదండి, ఈ క్షణంలోనే. మీ జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నారా? పాస్టర్ గారు, జీవితంలో చాలా ఓడిపోయామండి, చాలా నష్టపోయామండి, చాలా మా జీవితంలో వృధా అయిపోయింది, బ్రతుకులో నెమ్మది లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు చికాకు పట్టడానికి, నువ్వు చింతలు కూడా నడవటానికి కారణం ఏంటంటే నీ బ్రతుకులో పరిశుద్ధత లేదు. క్రీస్తు రక్తంలో కడుగబడిన మనం పరిశుద్ధులుగా ఎప్పుడైతే జీవిస్తామో, పరిశుద్ధతలు ఎప్పుడైతే నడుచుకుంటామో, పరిశుద్ధత అద్భుతాలు చేసేటట్టుగా చేస్తుంది. ఆ రోజు ఇశ్రాయేలీయులు యోర్దాను దాటారండి. వరదగా ప్రవహిస్తున్న యోర్దాను దాటానికి వారు పరిశుద్ధులై పరిశుద్ధ జీవితానికి ప్రాముఖ్యత ఇచ్చారు. పరిశుద్ధంగా నడవండి, అద్భుతాలు ఈరోజే చూస్తారు. హల్లెలూయా! మీ ఇంట్లో అద్భుతం జరుగునుగాక, మీ జీవితంలో అద్భుతం జరుగునుగాక. మూడవ భాగ్యం చూడండి, పరిశుద్ధులకు ఉండే మూడవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 3:7 దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయము కలిగి చెడుతనము విడిచిపెట్టు, అసహించుకో, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము. పరిశుద్ధ జీవితం ఆరోగ్యవంతమైన జీవితం ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, దేహానికి ఆరోగ్యం. కొంతమంది ఎప్పుడు చూసినా అనారోగ్యం, ఎప్పుడు చూసినా నీరసం, ఎప్పుడు చూసినా వారి జీవితంలో ఏ ఆరోగ్యం ఉండదు. ఎందుకంటే నా జీవితం ఎట్టు అయిపోయింది, ఆరోగ్యం లేకుండా బ్రతుకుతున్నాను ఏందని ప్రశ్నించుకోండి. మీరు ప్రభు కోసం పరిశుద్ధులుగా జీవించలేకపోతున్నారు. అదే కారణము. మీరు పరిశుద్ధులై ప్రభువును ప్రేమించేవారైతే యేసయ్య ఇప్పుడే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి మంచి ఆరోగ్యం ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడుగబడిన మనం ప్రభువును బట్టి పరిశుద్ధులం. బైబిల్ చెప్తుంది, కేవలం మన గొప్పతనం బట్టి కాదండి, ఆయన కృపామయుడు, ప్రేమామయుడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు కార్చి తన రక్తాన్ని చిందించి మనకిచ్చిన ఈ పరిశుద్ధతను బట్టి కదండి, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తంలో మన పాపం కడుగబడడం ద్వారా మనం పరిశుద్ధులమయ్యాం. యేసు ప్రభు పరిశుద్ధుడు. అయితే ఈ పరిశుద్ధత ఒక్క రోజులో జరిగేది కాదండి, జీవితకాలం మనం జీవించేంతకాలం ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నీకు ఆయాస్కరమైన మార్గాలు నాలో ఉన్నాయి, నన్ను కడిగి పరిశుద్ధపరచయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోయని ప్రభువును నువ్వు అడిగితే సూటిగా స్పష్టంగా ప్రతిరోజు మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుకు దగ్గరగా జీవిస్తే, ప్రభు పరిశుద్ధతలో పాలువారమైతే ఆయన చూస్తాము. రెండవది అద్భుతం జరుగుతుంది, మూడవది ఆరోగ్యం నీ సొంతం అవుతుంది. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఈరోజు ఈ శుభవచనం చూస్తున్న మీ జీవితంలో దేవుడి ఈ 3 ఆశీర్వాదాలతో పరిశుద్ధ జీవితంలో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాలమున శుభవచనం ద్వారా విన్న వాక్యాన్ని దీవించండి. మా కొరకు అనుదినము మాతో మాట్లాడుతున్నారు.
ఈ శుభవచనం ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి. పరిశుద్ధతలో ఉన్న ఆశీర్వాదాలు. మీరు పరిశుద్ధుడైన దేవుడు అయ్యా. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఆయనను ఘనపరచుడి, ఆయన ఎదుట సాగిలపడుడని వాక్యం చెప్తుండగా, మిమ్మల్ని పరిశుద్ధత కలిగిన దేవుడు కాబట్టి మేమును మా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై జీవించటకు సహాయం దయచేయండి. పరిశుద్ధతలో మిమ్మల్ని చూసే ఆశీర్వాదం ఉంది. పరిశుద్ధతలో అద్భుతాలు పొందుకునే ఆశీర్వాదం ఉంది. పరిశుద్ధ జీవితం ద్వారా ప్రభువా అయా మా ఆరోగ్యం మా సొంతం అవుతుంది. ఇటువంటి పరిశుద్ధమైన జీవితం దయచేయండి. చూస్తున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి. హాస్పిటల్లో ఐసీలో ఉన్న రోగులను ముట్టి బాగు చేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు వారు ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, స్కూటర్స్ మీద వెళ్తున్న ప్రభా నీ బిడ్డలకు మీ కాపుదల దయచేయండి. ప్రభా మరి మొన్నటి దినాన మీరు సిబిసిలో జరిగించిన కృతజ్ఞత స్తుతి పండుగకై స్తోత్రాలు. ఆశీర్వాదకరంగా జరిగించారు. ఆ క్షణం మీరు అద్భుతాలు చేశారయ్యా, మీకు స్తోత్రాలు. మీ నామాన్ని ఘనపరుచుకున్నారు, స్తోత్రాలు. మీరు పరిశుద్ధుడు కాబట్టి మా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. ఉదయకాలం ప్రభా ఎవరైతే ఆయన ఏకాంగులుగా ఉన్నారో వారిని సంసారులుగా చేయండి. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ నెమ్మది దయచేయండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకున్న బిడ్డలకు తండ్రి వారి కుటుంబాలు శుభము కలుగజేయండి. ఈ నూతన సంవత్సరాల బిడ్డలు మిక్కిలి దీవించమని ప్రార్థన చేస్తున్నా. భార్యాభర్తలకు అసమాధానాన్ని తీసివేసి మీ సమాధానం వారు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. వ్యాపారం చేసుకున్న బిడ్డలు వారి వ్యాపారాల వృద్ధి దయచేయండి. పెట్టుబడులు ఆశీర్వదించండి. కష్టార్జితాలు చేసుకున్న బిడ్డలను దీవించయ్యా. మరి ప్రాముఖ్యంగా మా తండ్రి అయా గర్భం లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో అయా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గర్భములు యేసు నామములో తెరవబడును గాక. పోటీ పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చదువుల్లో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న మా బిడ్డలను జ్ఞాపకం చేసుకొని పరీక్షలు అత్యధికమైన విజయం దయచేయండి. మీ బిడ్డలకు కృప దయచేయండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మీ యందు గుప్తములై ఉన్నవి. మీలో ఉన్న జ్ఞానం బిడ్డలకు ఇచ్చి ఆశీర్వదించండి. మా తండ్రి ఈ దిన జీవిత యాత్రలో ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు అపాయం తప్పించండి. ఎవరు ఈ అక్కరలతో ఉండి అయా అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ చూస్తున్నారు, వారికి ఆర్థికపరమైన విడుదల దయచేయండి. ఎవరు ఏ సమస్యలు ఉన్నా ఈ శుభోచనలో పాల్గొన్న బిడ్డలందరినీ వారి సమస్యలు పరిష్కరించి నెమ్మది దయచేసి కుటుంబాల సమాధానం ఇచ్చి నీ బిడ్డలు మిక్కిలి దీవించమని దాన్ని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యలను మీరు ఆశీర్వదించి విస్తరింపచేసి మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని మీ సేవకులను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, దైవజనులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరిగిన కృతజ్ఞత స్తుతి పండుగల్లో పాల్గొని ప్రభునామాన్ని ఘనపరిచిన మీ అందరికీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ సేవకులంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా సంఘం కొరకు, పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. దేవుని కృప మీతో నిత్యము ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.